సో సబ్ టెక్స్ట్ అని అంటున్నారు కదా, సో చాలా మంది ఆడియన్స్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ దే హావ్ మెసేజ్ మీ ది సబ్ టెక్స్ట్ ఆఫ్. సో కెన్ యూ ఎలాబరేట్ ఫ్యూ? దేర్ ఆర్ 2 things అండి. సలీమా క్యారెక్టర్లో సబ్ టెక్స్టులు చెప్పారు, సినిమాలో సబ్ టెక్స్టులుగా నేను చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ టెక్స్చువల్గా గాడ్ అనే కాన్సెప్ట్ అనేది మనం చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. గాడ్ అనే కాన్సెప్ట్. సో గాడ్ అనే వ్యక్తికి, గాడ్ అనే ఒక పొజిషన్కి దెర్ ఈజ్ నో షేప్ ఫర్ దట్ ఎంటిటీ. దెర్ ఈజ్ నో షేప్, దెర్ ఈజ్ నో రిజిస్ట్రేషన్. సో దట్ ఎంటిటీ హ్యాస్ నో రిజిస్ట్రేషన్, దట్ ఫర్మ్ హ్యాస్ నో రిజిస్ట్రేషన్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. సో రిజిస్ట్రేషన్ లేని కంపెనీ పేరు ఎలా చెప్తావు నువ్వు? అదేనా? సో ఇప్పుడు నా కంపెనీ, ఫర్ సపోజ్ నేను ఇందాక చెప్తున్నా కదా, నేను ఒక కంపెనీ పెట్టబోతున్నా, అది ఇంకా రిజిస్టర్ చేయించలేదు. రిజిస్ట్రేషన్ లేదు కంపెనీకి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కంపెనీ పేరు ఇది, నా కంపెనీ పేరు ఇది అని చెప్పి తిరుగుతుంటాను. నేను నా రిజిస్ట్రేషనే లేదు నాకు. ఓకే, గాడ్ కూడా అంతే. సో రిజిస్ట్రేషన్ లేని ఒక ఫర్మ్ లాగా గాడ్ ఇష్టం వచ్చిన పేర్లు చెప్తుంటాడు, కానీ నిజానికి ఇట్స్ నాట్ రిజిస్టర్డ్ అట్ ఆల్ ఎనీవేర్. సో వినాయకుడు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇఫ్ యు సీ మనం సో ఒక ఫామ్ లేని ఒక వ్యక్తికి మనం 100,000 ఫామ్స్ ఇచ్చేసి వీఆర్ ప్రాక్టీసింగ్ అవర్ ఓన్ రిలీజియన్స్. మన రిలీజియన్లో 33,000 కోట్ల మంది ఉంటే ఇంకో రిలీజియన్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ వీఆర్ గెటింగ్ అ ప్లెజర్ అండ్ వీఆర్ గెటింగ్ యునో ఒక మనుగడకి ఒక ప్రాసెస్, ఒక వే ఆఫ్ లైఫ్కి ఈ గాడ్ అనేది హెల్ప్ అవుతుంది, రిలీజియన్ అనేది హెల్ప్ అవుతుంది ఇన్ ఎనీ కంట్రీ, ఇన్ ఎనీ రిలీజియన్. కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే కడుపు నిండిన తర్వాత గాడ్ అనేవాడు ఎప్పుడు అంటే బాగా మిజరబుల్ లైఫ్స్ ఉన్నప్పుడు గాడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కడుపు నిండింది అనుకోండి, మిజరబుల్ మన లైఫ్లో ఉన్న మిజరబుల్ ఇది పోయిందనుకోండి, కడుపు నిండిపోయింది అనుకోండి, ఈ గాడ్ పోతాడు. లేదంటే గాడ్ అనేవాడు ఉంటాడు, కానీ ఇప్పుడు వీడే అందరూ నా గాడే అందరినీ చేయాలని చెప్పి సంథింగ్ ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఒక ఫామ్ లేని ఒక వస్తువుకి, లేదంటే ఒక ఫామ్ లేని ఒక ఎంటిటీకి నువ్వు ఒక ఫామ్ ఇచ్చావు, ఎవడేమనలా, నువ్వు పూజించుకో, నీ బిలీవ్స్ అని నువ్వు పెట్టుకో, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయి వేరే రిలీజియన్స్ నుంచి, అదంతా అదే అంటున్నా. డోంట్ ప్రీచ్ ఆర్ డోంట్ ఇన్సిస్ట్ అదర్స్ టు గెట్ ఇన్ to believe what you believe. Okay, you understand? So you believe whatever you want. You just ruddagordu kaadu. We shouldn't ask at least. Okay, you believe whatever you believe, and you shouldn't ask others to believe what you believe. Right, they believe their own beliefs. You understand? సో ఆ స్టేజ్కి రీచ్ అయిపోయాం మనం. ఇప్పుడు మన బిలీవ్, నా బిలీవ్స్ నువ్వు బిలీవ్ చేయి అని చెప్పి రుద్దటం మొదలుపెట్టు. సో సమ్వేర్ అక్కడ ఆ హోల్ థింగ్ అప్పుడు నాకు ఈ గాడ్ అనేది ఏంటి, ఇట్స్ అ బిలీఫ్ టు గెట్ అ ప్లెజర్. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్లెజర్. భక్తి ఈజ్ నాట్ నథింగ్ బట్ ఇట్స్ అ ప్లెజర్ అండి. సో ఆ టైంలో స్టార్ట్ అయింది ఇదంతా. ఒక చిన్న విషయం చేశా, అది సబ్ టెక్స్ట్ కొంతమంది పెట్టారు నాకు ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్ అనుకో. ఫస్ట్ ఇది చెప్పింది క్రిష్ గారు, నేను రాసుకున్నది ఓ మై గాడ్. నేను క్రిష్ గారికి ఫస్ట్ చెప్పింది ఆయనే. క్రిష్ గారికి ఆయన చెప్పిందా చాలా మంది చెప్పారు. సో క్రిష్ గారు చెప్పగానే సార్ ఓకే యూ గాట్ ఇట్ సార్, నా కళ్ళ నుంచి చూస్తున్నారు సినిమా నుంచి. సో ఏంటంటే వినాయకుడు విగ్రహం తయారైంది కదా, వినాయకుడు విగ్రహం తయారు చేసింది రామ్మూర్తి ఇంట్రొడక్షన్ షాట్లో అతను మట్టి తొక్కుతూ ఉంటాడు. అతని షాటే కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తనని వైట్ కట్లో ఓపెన్ చేస్తాం. సో కాలు మట్టి తొక్కుతుంటాడు. ఇట్ మీన్స్ నథింగ్ బట్ కాళ్ళ కింద పచ్చా తొక్కిన మట్టి తీసుకుని ఆ విగ్రహం తయారు చేస్తున్నాడు. ఆడి కాలి కింద నుంచి వచ్చిన మట్టిని నువ్వు పూజిస్తున్నావు, అదేనా ఆ షేప్ తీసుకొచ్చి. సో
కానీ వాడి ఆర్ట్ని మాత్రం పూజించట్లా. వాడి ఆర్ట్కి రెస్పెక్ట్ లేదు, వాడు చేసిన ఆర్ట్కి రెస్పెక్ట్ ఉంది, కానీ ఆ టాలెంట్ వాడి లోపల ఉన్న ఆర్ట్కి రెస్పెక్ట్ లేదు. వాడు ఎండ్ ప్రోడక్ట్ బొమ్మకి రెస్పెక్ట్ ఉంది, వినాయకుడి బొమ్మకి, కానీ ఆ చేసే మనిషికి రెస్పెక్ట్ లేదు, వాడి పనికి రెస్పెక్ట్ లేదు. నాకు ఎవరైనా ఈ చిన్న పనులు చేసే వాళ్ళని, ఇప్పుడు ఆ బొమ్మలు తయారు చేసే వాళ్ళని ఎవడైనా, ఇప్పుడు నేను కూడా చూస్తుంటాను అన్నమాట, ఒరే తురే అంటే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఫస్ట్ నువ్వు అంత స్నేహితుడు అయిన తర్వాత మాట్లాడుకొని ఇష్టం. సో మొదటి అంటే చిన్న పనులు చేసేవాళ్ళని, ఎస్పెషల్లీ చిన్న పనులు చేసేవాళ్ళని ఆడు ఈడు ఒరే తురే అంటే నాకు పిచ్చ కోపం వస్తుంది. సో అది కూడా దాంట్లో ఉంటుంది అనమాట. సో బేసిక్లీ బికాజ్ వీ డోంట్ రెస్పెక్ట్ దెమ్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్. సో వాడి కాళ్ళ కింద పచ్చా తొక్కితే ఆ విగ్రహం తయారైంది, నువ్వు వెళ్ళి దాన్ని పూజిస్తున్నావు, కానీ వాడికి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వవు. నువ్వు సొసైటీలో వాడికి రెస్పెక్ట్ ఉండదు, చేసిన బొమ్మకు మాత్రం రెస్పెక్ట్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్, వేర్ వీఆర్ బ్యూటిఫుల్. సో అనేదానికి క్రిష్ గారు చెప్పారు, అతను తయారు చేసిన బొమ్మ కదా అది, ఆ కాళ్ళ కింద నలుగుతున్న మట్టి మెటఫర్ అదే కదా. సో అంటే దండం పెట్టా క్రిష్ గారికి, థ్యాంక్స్ సార్ లైక్ ఫర్ వాచింగ్ మై ఫిలిం, నా కళ్ళ నుంచి చూస్తున్నందుకు అని చెప్పేసి అన్న. సో అదొకటి. సలీమా విషయానికి వస్తే, సలీమా విషయంలో సబ్టెక్చువల్ కాదు, ఆ అమ్మాయి క్యారెక్టర్లోనే ఒక సబ్టెక్స్ట్ ఉంది. ఏంటంటే దెర్ ఈజ్ అ పర్సనల్ సైడ్ ఆర్ మన వర్క్ ఏదైనా కానివ్వండి, నేను బ్రాహ్మడ్ అవ్వచ్చు కానీ నేను మటన్ కొడతా, నాకు అవసరమైతే. నాకు ఏ పని దొరకట్లేదు, నాకేం చేయాలో తెలియట్లా, మటన్ కొట్టి అమ్ముతా, నా ప్రొఫెషన్. సర్వైవల్ ఇస్ ది క్వశ్చన్. ఎందుకంటే మనమేమో ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాం. సో మనకేమో పాపులేషన్ పెరిగిపోయింది. ఈ టైంలో బ్రాహ్మడికి ఉద్యోగమే రావాలి, ఎవరికి ఆడ ఉద్యోగమే రావాలి. నా కొడుకు, నేను ఇంజనీర్ కాబట్టి నా కొడుకు కూడా ఇంజనీర్ అవ్వాలి, నేనేం చేస్తే నా కొడుకు అంతే ఇది అవ్వాలని లేదు. ఇంత పాపులేషన్లో, ఇంత కాంపిటీషన్లో మన క్యాపబిలిటీస్ చాలా మారిపోయినాయి. సో మన క్యాపబిలిటీస్కి తగ్గట్టుగా మనం ఏదంటే అది చేసుకుంటాం, ఏదంటే అది చేసుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రొఫెషన్ని చూసి మనం చాలామందిని జడ్జ్ చేస్తాం. పోలీసు వాళ్ళని చూస్తాం, భయపడతాం. పోలీస్ కనిపిస్తే భయపడతాం, అదేంటో తెలియదు. బట్ ఒక్కసారి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తే దే ఆర్ సో ఫ్రెండ్లీ, లైక్ దే యాక్చువల్లీ గివ్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడో 10 మంది ఉంటారు, నాకు వాళ్ళ గురించి అనవసరం, లైక్ వాళ్ళని చూసి నేను జడ్జ్ చేసేలేను. సినిమాల్లో కూడా లైక్ అన్ఫార్చునేట్లీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సినిమా ఇస్ లైక్ ఎనీ పోలీస్ గాయ్ అయితే వాడు ఎక్స్ట్రీమ్ గుడ్గా ఏదో కొన్ని సినిమాల్లో ఉంటాడు, కానీ ఎక్స్ట్రీమ్ బ్యాడ్గా ఉంటాడు. అవినీతి అంటే పోలీసోడు ఏ ప్రపంచంలో ఉన్న, దేశంలో ఉన్న చండాలం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్టు చూపిస్తారు. సో కానీ నువ్వు ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కథలు రాస్తే అలాగే ఉంటుంది. పోలీస్ స్టేషన్లోకి వెళ్తే వాళ్ళు ఎంత హెల్ప్ఫుల్ ఉంటారో తెలుసా అండి. దే గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ గో with a valid reason, they make you sit and talk, they give you lot of information. కొంతమంది ఉంటారు, లైక్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ పాపం వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళు రఫ్గా ఉంటే తప్ప ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ భయపడవు, కాబట్టి వాళ్ళు అలా ఉండాల్సి వస్తుంది. మనం జడ్జ్ చేసేస్తాం. పోలీసుకి అనిపిస్తే ఈడు మొరటోడు, ఈడు అవినీతిపరుడు, 100 రూపాయలు ఇస్తే వదిలేస్తాడు, ఇదే దీంట్లో ఉంటాం. అలాగా ప్రాస్టిట్యూట్స్ని చూడగానే, ఫస్ట్ ప్రాస్టిట్యూట్ని చూడగానే అదొక చీప్ భావన వస్తుంది. బ్రాహ్మడు మాంసం కొట్టినట్టు, పోలీసోడు మొరటగా ఉన్నట్టు ప్రాస్టిట్యూట్ కూడా తప్పక చేస్తుంది వాడి దాని జాబ్. దానికి ఇంకేం లేదు, దాని స్కిల్ సెట్ లేదు, తనకి వేరే స్కిల్ సెట్ లేదు. సో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అది చేస్తున్నారు. బట్ దే హ్యావ్ అ పర్సనల్ లైఫ్. ఎనీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ has a personal life than what they are showing out. So ఆ పర్సనల్ లైఫ్లో సలీమా ఏంటంటే, she want to become normal, she want to live normal.
తను ఒక టాబూగా చూస్తుంది ఈ సొసైటీ మొత్తం. బట్ inside her there is a normal person, there is a normal human being who wishes to lead a normal life, a respectable life. అది చాలా మంది నాకు మెసేజ్ చేశారు, సార్ నాకు ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్, లాట్ ఆఫ్ ఉమెన్ అండ్ యంగ్ పీపుల్ హూ ఆర్ మైనర్స్, నాకు 18 కన్నా కింద ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు సలీమా క్యారెక్టర్ గురించి. ఐ వాజ్ షాక్డ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆల్సో. ఓకే, అట్లీస్ట్ ది నెక్స్ట్ జనరేషన్ will be a bit evolved than what we and our previous generations అని అనిపించింది అనమాట. సో యా అటువంటి అండి. యా ఇంకేమైనా మీరు క్వశ్చన్స్ అడిగితే నేను దానికి సబ్ టెక్స్ట్ ఏంటో చెప్పాను. ఓపెనింగ్ షాట్, సో సుందరం క్యారెక్టర్, రాజు క్యారెక్టర్ విండోస్ ఓపెన్ చేస్తుంది, 4 విండోస్. అవును. సో ఆర్ దీస్ 4 స్టోరీస్ అని? యాక్చువల్లీ అది రిజెంబ్లెన్స్, కాకపోతే ఐ టెల్ యూ వన్ థింగ్. సో దానికన్నా ముందు, ఆ మాంటేజ్ కన్నా ముందు మేము అతను ఉద్యోగానికి బయలుదేరితే ఒక డోర్ ఓపెన్ చేస్తాడు కదా. ఓకే. సో ఆ డోర్ ఓపెన్ చేసి షార్ట్ తీసాం. ఓకే. సో ఆ షార్ట్ తీసినప్పుడు ఐ టోల్డ్, నా సబ్ టెక్స్ట్ ఏం చెప్పానంటే, ఎందుకు డోర్ ఓపెన్ చేసి యాక్చువల్లీ మా కెమెరామెన్ ఏమన్నానంటే, ఎందుకు లాక్ చేస్తున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి, లాక్ చేస్తున్న క్లోజ్అప్ తీసుకుని కట్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు, నో ఐ వాంట్ హిమ్ టు ఓపెన్ ఇట్ అండ్ లాక్ ఇట్ అని చెప్పేసి అని అన్నా. సో అందుకని ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వెనక్కి తిరిగి లాక్ చేసి తీసాం. బట్ వి జస్ట్ షో ఇన్ ద ఓపెనింగ్ థింగ్ అనమాట. ఓపెన్ చేసి డోర్ క్లోజ్ చేశాడు. ఆ దానికి సబ్ టెక్స్ట్ ఏం పెట్టుకున్నా అంటే, హీ ఈజ్ ఓపెనింగ్ అ స్టోరీ, సో ఈజ్ టేకింగ్ యూ ఇన్ టు స్టోరీ, హిస్ స్టోరీ. అందుకని రాజుని ఇంట్రడ్యూస్ చేస్తాం ఫస్ట్. సో హీఈస్ టేకింగ్ యూ ఇన్ టు ది, లైక్ హీఈస్ ఓపెనింగ్ డోర్స్ ఇన్ టు హిస్ స్టోరీ అనేది నా సబ్ టెక్స్ట్. అండ్ క్లోజింగ్ ఎందుకు పెట్టా అంటే, ఆల్ ఈ స్టోరీస్ ఆర్ దేర్ ఇన్ సైడ్ దట్ రూమ్ అని క్లోజింగ్. అది టెక్స్ట్, అది సబ్ టెక్స్ట్ పెట్టుకున్నాం. దాని తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మేము ఈ షార్ట్ తీస్తున్నాం అనమాట, విండోస్ షార్ట్ తీస్తున్నప్పుడు డోర్స్ ఓపెన్ అయింది. డోర్స్ ఓపెన్ అంటే జస్ట్ పొద్దున్న లేకంగానే మనం యాక్చువల్లీ ఇంకొక సీన్కి ఫాలోడ్ బై సీన్ అనమాట. అది ఆ సీన్ తీసాం కాబట్టి ఇది ఒకటే పెట్టాల్సి వచ్చింది. సో ఇతను మార్నింగ్ లేకంగానే లైట్ వెళ్తురు వచ్చిందో లేదు చూసుకోవటానికి ఓపెన్ చేస్తాను డోరు. సో అతను కిటికీలు ఓపెన్ చేస్తాడు. సో 2 కిటికీలు ఓపెన్ చేయమన్నా, కానీ ఒక 2 minutes తర్వాత అతను అది గుర్తుండట్లేదు అనమాట. సో 2 కిటికీలు ఓపెన్ చేయమన్నా ఆయన గుర్తుండక, అరే 4 తీసేస్తాడు. 2 అంటే ఇది అనుకుంటున్నాడు ఆయన. సో తీసేస్తుంటే అలా కాదండి 2 కిటికీలే అని చెప్పేసి కొంచెం బలవంతం చేశాను. ఎడిట్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తున్నారు కదా, ఇది ఒక ఓపెనింగ్ అంటే మనం కథ మొత్తానికి ఒక సబ్ టెక్స్ట్ ఇక్కడ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ. సో ఓపెన్ చేస్తే 4 విండోస్ ఓపెన్ చేస్తే 4 స్టోరీస్లోకి తీసుకెళ్తున్నాం కదా వస్తుందని ఎడిటింగ్లో వచ్చింది. ఆయన ఏదైతే మిస్టేక్ చేశాడో ప్రతిసారి ఆయన లేచి 4 తీసేస్తున్నాడు కదా, ఓకే షాట్ పక్కన పెట్టి ఈ షాట్ తీసుకున్నాం. బికాజ్ ఇట్స్ టెల్లింగ్ సంథింగ్ అబౌట్ ద స్టోరీ అని చెప్పి. అండ్ రెండోది ఏంటంటే, ఆ ఒక సీన్లో ఆ విండోస్ ఓపెన్ చేసినప్పుడు కొంతమంది పొరపడ్డారు. అక్కడ గుడి ఉంటుంది అవతల. సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద రిలీజియన్ త్రూ దీస్ 4 విండోస్ అనే మీనింగ్ వచ్చిందట ఆ షార్ట్ పెట్టాను. ఆయన లేచి ఆ విండోస్ తీసి ఓ అంటాడు ఆయన. యాక్చువల్లీ అనే సౌండ్, ఆవలింగ్ సౌండ్ వినపడలేదు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్లో అది ఎక్కడో లోపల ఉంటుంది, అది తెర మీద వినపడదు అనమాట. అందరూ అనుకుంటారండి ఈయన లేచి ఆ గుడికి దండం పెట్టుకుంటున్నారు అని చెప్పేసి సెల్యూట్లో ఉన్నారు కదా. సో అది మాత్రం రాంగ్. సో ఇట్ వాజ్ జస్ట్ యార్నింగ్ అంతే. ఆయన దండం పెట్టుకోండి. 4 stories is your intention? 4 stories and the temple behind is because I'm going to discuss about religion through these 4 windows అనేది దాని మీనింగ్ అంతే. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సీన్స్ ఫర్ మీ ఇన్ కంచిపాలెం ఏంటంటే, ఒక దర్శకుడు తాలూకు కన్విక్షన్ కానీ అతని క్రాఫ్ట్ కొన్ని ఎలిమెంట్స్లో చాలా ఈజీగా కనిపిస్తుంది. ఫాదర్ క్యారెక్టర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు యూ యూజ్డ్ మొత్తం ఆయన ప్రేయర్ ఏం చేస్తాడని నత్తిగా కాకుండా ఒరిజినల్గా వాయిస్తో మాట్లాడతాడు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు సే దిస్. ఎంతమంది అది గమనించారు తెలియదు కానీ అందరూ నత్తి 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 అంటే యాక్చువల్లీ హీ స్పోక్ అని మనసులో అనుకుంటా ప్రతిసారి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ టోల్డ్ దట్ అవుట్. సో అది నాకు చాలా బాగా అనిపించింది. స్వామి, గొప్పలకు పోయి వ్యాపారంలో దిగిపోయాను. దీంట్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా నా కుటుంబం రోడ్డును పడకుండా చూడు స్వామి. సో దోస్ ఆర్ ద మైనర్ డీటెయిల్స్ దట్ సెపరేట్ ద
ప్రామిసింగ్ డైరెక్టర్ ఫ్రమ్ అన్ amateur. ద మీనింగ్ ఫర్ దట్ వైల్ రైటింగ్ ఆల్సో ఏంటంటే మా యాక్చువల్లీ నాగార్జున మా సింగ్ సౌండ్ రికార్డ్ చేసినప్పుడు షూరా ఐ షూర్ ఎంత కాదన్నా అతని వాయిసే కదా అంటే అది అతని వాయిస్ కాదురా అతని లోపల వాయిస్ మైండ్ వాయిస్. సో అతని లోపల వాయిస్ స్టాబింగ్ ఉండదా అని ఐ షూర్ అని నన్ను చాలా వాదించాడు నాతో. ఐ వాజ్ సో షూర్ బికాజ్ ఎందుకంటే నేను రాసినప్పుడు దాని వెనకాల మీనింగ్ ఏంటంటే ఏ లోపమైనా ఫిజికల్ లోపం ఏదైనా శరీరానికి మాత్రమే. సో అనేది చెప్పడానికే అతనితో అది ఫ్రీగా చెప్పించారు. సో ఓన్లీ ఫర్ దిస్ ఫిజికల్ మెటీరియల్ వీ హ్యావ్ లోపాలు, బట్ దట్ ఇన్నర్ సోల్ హ్యాస్ నో లోపం. ఇట్ కెన్ స్పీక్ విత్ ఈజ్ అనమాట. ఆలోచన నత్తిగా ఉండదు కదా, అదే ఆలోచన ఎప్పుడు ఫ్లో ఉంటుంది. దట్స్ వాట్ ఆలోచన ఇస్ నథింగ్ బట్ అవర్ సోల్. సో ఎనీథింగ్ ఇన్సైడ్ దిస్ ఫిజికల్ మ్యాటర్ ఈజ్ అవర్ సోల్ కదా. సో సోల్ హ్యాస్ నో వంకలు లోపాలు ఏమి ఉండవు. సో ఓన్లీ ఫర్ అవర్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ ఫిజికల్ మెటీరియల్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పడానికి ఆ డైలాగ్. అందరు బ్యూటిఫుల్ సీన్ కంచరపాలెం నుంచి వస్తున్నప్పుడు థియేటర్లో ప్రివ్యూ, ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు సుందరం వాళ్ళ ఫ్రెండ్తో అంటాడు, ఆ అమ్మాయి నీకు కూడా ఇష్టమైతే చెప్పరా, మా నాన్న చేసిన దేవుడు మహిమిది, నీకు కూడా పడిపోతారు అని సంథింగ్ అంటున్నప్పుడు ఆ అమ్మాయి ఇచ్చే ఎక్స్ప్రెషన్కి థియేటర్ ఒక్కసారి అసలు ఏంటి, వాట్స్ ద I'll tell you, and there are a lot of conservative people. Not only conservative, even see, I have the same age kids. Ammayi, abbayi unnar, ma annai kooturu koduku. Even I have a lot of like another few kids who I take care of. Okay. వాళ్ళ ముందు బూతులు మాట్లాడద్దని నేనే మాట్లాడతాను. ఇట్స్ నాట్ దట్ దే విల్ నాట్ క్యాచ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్, బట్ ఇట్స్ నాట్ నెసరీ టు టీచ్ దెమ్ రైట్ నౌ. బట్ సినిమా అనే దానికి వచ్చేసరికి ఏమవుతుందంటే నేను అలా ఉంటున్నాను నా పిల్లలతో కాబట్టి నేను సినిమాలో కూడా ఆ పిల్లలు ఏమీ పోర్ట్రే చేయకూడదు అని చెప్పలేదు. ఎందుకంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు 6th క్లాస్లో ఉన్నప్పుడు మొదటిసారి నాకు ఫీలింగ్స్ తెలిసినాయండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఐ బెట్ యూ ఆల్సో మైట్ హ్యావ్ హ్యాడ్ feelings at the age of 10, 11, because the problem is the behavior in kids. Enduku idi cheptuna ante it's lot of people criticized me, they actually fought with me, they scolded me over social media. Pillalu illa an chestaru, just don't be so conservative. It's not their behavior that I have shown. It's the behavior of the hormones that I have shown. It's the behavior or the reactions of the chemicals in our body that I have shown. So వాళ్ళందరికీ నేను ఒక సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఆ ఒక్క షాట్కి నన్ను క్రిటిసైజ్ చేశారు. ఎంతమంది క్రిటిసైజ్ చేశారు, అరే బై there are more than that one expression happening in kids these days. You understand? So నేను దాన్ని చాలా కట్ డౌన్ చేసి నేను నార్మల్గా చూపించి ఒక ఎమోషన్ అంటే ఒక క్యూట్ నేచర్ చూపిస్తే దాన్ని క్రిటిసైజ్ చేశాను. సో దట్ సి ఆ షార్ట్ తీస్తున్నప్పుడు కూడా నేను లిటరలీ ఇబ్బంది పడ్డా. ఆ పాపకి ఎలా చెప్పాలి, బికాస్ దట్ గర్ల్ వాజ్ నాట్ అట్లీస్ట్ 13. షీ వాజ్ 10 years old girl who portrayed as a 13 years old girl. సో 10 years old కిడ్కి నేను ఎలా చెప్పాలి దీన్ని, నాకు అర్థం కాల. నేను వాళ్ళ మదర్ని పిలిచి ఏమండి నేను ఇది చెప్పబోతున్నా, తనకు అర్థం అవుతుందా అని చెప్పేసి అంటే పర్లేదని చెప్పండి. అయినా చాలా ఎక్స్ప్రెసివ్, అలాంటి కొంటే ఎక్స్ప్రెషన్ మా ముందే పెడుతుంటుంది, ఇమీడియట్గా పెట్టేది. సో ఆ అమ్మాయి కూడా నేను చెప్పగానే షీ ఆల్వేస్ did everything on the first shot, because she has a very good imitator. I used to show her the expression, the action. She used to imitate it like this. The first shot imitate చేసేది ఎగ్జాక్ట్ గా దించేది. సో అలాగే నేను చేసి చూపించే తను చేసింది అనమాట. అండ్ లైక్ that little she is so cute. అసలు ఆ ఎక్స్ప్రెషన్లో చాలా అంటే నాకు అర్థమైంది మీరేమనుకుంటున్నారు. నాకు అర్థమైంది ఎందుకంటే అలా నాతో
నా క్లాస్మేట్స్ కూడా బిహేవ్ చేశారు కాబట్టి పెట్టా, లేకుండా పెట్టలేదు అది. సో వీ ఆల్ హ్యాడ్ దోస్ క్యూట్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్ వెన్ వీ వర్ సో యంగ్. సో అది చూపించడానికే అది. అండ్ యాక్చువల్గా ఆ షార్ట్కి మీనింగ్, ఆ షార్ట్కి అంటే నేను ఒక ధైర్యంతోనే పెట్టేశాను ఆ షార్ట్గా. జనాలు తిట్టుకున్నా పర్లేదు, దానికన్నా దారుణాలు చూపిస్తున్నారు పిల్లలకి మన సినిమాల్లో, ఇదేం పెద్ద విషయం కాదు అని. మర్డర్లు చూపించవచ్చు కానీ మర్డర్లు చూపించవచ్చు, తలాలు నరికేయచ్చు, ఏం చేయొచ్చు. మనలో ఉన్న ఫీలింగ్స్ మాత్రం మనకి చెప్పారు. ఆ పిల్లోడిలో ఉన్న ఫీలింగ్స్ ఆడికి చూపించకూడదు. సో అందుకనే అది ధైర్యం పెట్టేసా. కానీ వాడు ఆ అబ్బాయికి మా నాన్న వినాయకుడు బొమ్మ చేస్తాడు, ఆయన దండం పెట్టుకుంటే అనే. సో దట్ హోల్ సీన్ ఈస్ ఫర్ దట్, నాట్ ఫర్ దిస్ క్యూట్ గర్ల్స్ ఎక్స్ప్రెషన్. ద హోల్ సీన్ ఈస్ బికాజ్ ఐ హ్యావ్ టు రిమైండ్ ఆడియన్స్ దట్ వీడి కనెక్షన్ ఏంటి, ఈ వినాయకుడితో ఈ కనెక్షన్ ఏంటి. వీడి తర్వాత కోపం వచ్చేస్తుంది, ముందే దండాలు పెట్టేసుకుంటున్నాడు. కానీ కోపానికి దండాలకి ముందు మధ్యలో వాడి బిలీఫ్ సిస్టమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి కదా, అందుకని ఆ సీన్ పెట్టాను. అంటే షీఈస్ రెసిప్రొకేటింగ్ హిస్ లవ్ ఇన్ ఎ సెన్స్ అండ్ సట్లీ ఎంజాయింగ్ దట్ మూమెంట్. సి మనకి చిన్నప్పుడు ఎవరైనా మన గురించి మంచిగా మాట్లాడుతున్నారన్నా, లేదంటే ఫర్ సపోజ్ నేను చెప్తాను, నేనైతే ఒక అమ్మాయి వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏ ఆడు భలే ఉంటాడు కదా, ఇటు భలే ఉంటాడు కదా, ఇదే అది ఆ వ్యక్తి అది కనుక పొరపాటు నాకు తెలిస్తే నేను అసలు బయటికి చెప్పగానే మనం అసలు వేరే లెవెల్లో ఉంటుంది. సో దట్స్ బేసిక్ థింగ్ బిట్వీన్ టూ డిఫరెంట్ జెండర్స్, ఉమెన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్. అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇది ఒక ఫీమేల్ నన్ను చూసి ఇంప్రెస్ అయిందంటే ఉంగిపోతాం. అట్ ది సేమ్ టైం ఒక మేల్ నన్ను చూసి ఇంప్రెస్ అయ్యాడు, నన్ను చూసి బ్యూటిఫుల్ అనుకుంటున్నాడు, లేదా నన్ను చూసి ఇష్టపడుతున్నాడు అంటే మనకు ఉప్పొంగిపోతుంది, మన లోపల నుంచి ఆటోమేటిక్గా వచ్చేది. అదే ఆ ఎక్స్ప్రెషన్. నైస్, బ్యూటిఫుల్ సీన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, ఫాదర్ క్యారెక్టర్ని ఎక్కువగా కొంచెం ప్యాథటిక్లోనే ఉంటాడు పాపం, ప్యాథోస్లోనే ఉంటాడు చాలా. కానీ ఒక చోట రేపొద్దున్న నా స్టాచ్యూ అయిపోతుంది అన్నప్పుడు ఇవన్నీ చెప్తాడు. నువ్వు అంత వాళ్ళ వైఫ్ కూడా చెప్తుంది రేపు అయిపోతుంది అప్పుడు పుల్ చేస్తాడు వాళ్ళ శారీ, ఆమె శారీని కొంచెం కొంగు లాగుతాడు. బ్యూటిఫుల్ షాట్. ఎందుకంటే అప్పుడు నిజంగా అతని మైండ్ స్టేట్ అలా ఉంటుంది ఆబ్వియస్గా. ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ అ లాంగ్ టైం హి ఇస్ ఫీలింగ్ రిలాక్స్డ్ అండ్ హి వాంట్ టు ఎంజాయ్ దట్ మొమెంట్. అప్పుడు తను చాలా తెలివిగా అంటే మామూలుగా రేప్ చేద్దాం అండ్ అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఐ జస్ట్ టెల్ యూ, దిస్ ఇస్ నాట్ ఫర్ కిడ్స్. సో నేను ఎందుకు అది పెట్టానంటే, కావాలంటే ఒక కమర్షియల్ సీన్ కోసం అని చెప్పేసి వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుని చూపించాను. ఎందుకు రేప్ అన్నానంటే, చాలా కష్టపడిన తర్వాత హీ వాంటెడ్ టు రిలాక్స్ ఫర్ అ బిట్ దట్ నైట్, మేకింగ్ లవ్ విత్ హిస్ వైఫ్. కానీ వాళ్ళ వైఫ్ రెఫ్యూజ్ చేయడం వల్ల రేపు కానీ అని చెప్పేసి అంటాం వల్ల లేట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ వైఫ్కి రీజన్ ఉంది రెఫ్యూజ్ చేయడానికి, రేపు పొద్దున త్వరగా లెగాలి కదా. సో రిఫ్యూజ్ చేసిన తర్వాత హీ కుడెంట్ గెట్ దట్ లాస్ట్ ప్లెజర్ ఆర్ లాస్ట్ రిలాక్సేషన్ బిఫోర్ డైయింగ్ అనే ఒక చిన్న ఆ వెలితి కోసం వాడి లైఫ్లో అది పెట్టాను. అది రెఫ్యూజ్ చేయించాను ఆ ఉమెన్తో. అండ్ ఇతను చనిపోయే ముందు తను కడుపు నిండా తింటాడు, సోడా తాగుతాడు. దట్స్ ద మోస్ట్ criticized shots. Those are the most criticized shots by my technicians. Why do we need that? చచ్చిపోవాలన్నాడు చచ్చిపోతాడు, ఎవడరా చెప్పింది చచ్చిపోయినాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోవాలని డిసైడ్ అవడానికి చాలా టైం పట్టింది. సో ఆ డిసిషన్ లోపల అది పొద్దున ఎప్పుడో 6 గంటలకి తెల్లారి గట్ల వాళ్ళని తీసుకొచ్చాడు, ఆ బొమ్మ చేశాడు, అంతా మండిపోతున్నాడికి ఆకలేస్తుంది, వెళ్ళి తింటాడు, సోడా తాగుతాడు, తర్వాత బాగా ఉప్పొంగిపోయి చచ్చిపోయాడు. సో అది బేసిక్లీ. సో అండ్ వీ డూ లాట్ ఆఫ్ when we are, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, when we are under extreme pressure, extreme stress, we eat. True. We eat a lot. Even see, I think this is also not for the kids. So
even when you hang actually there'll be feces come out of your body. So what are those ante it's not that they are dying with an empty stomach. ఓకే So the moment you hang yourself feces come out of your body. ఓకే ఓకే సో అది పక్కన పెడితే వాళ్ళ అంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ డైయింగ్ అవుట్ ఆఫ్ ఎంటీ స్టమక్. సో వాడికి ఆకలేసింది పొద్దున్న నుంచి. చిన్న లాజిక్ అది, చాలా మంది దాన్ని క్రిటిసైజ్, నా టెక్నీషియన్స్ కూడా క్రిటిసైజ్ చేశారు ఈ షార్ట్స్ అవసరం లేదని చెప్పి. వాడు పొద్దున వచ్చాడు, బొమ్మ వాళ్ళు చెప్పిన తర్వాత బొమ్మ చేయమని చెప్పేసి అన్నారు. బొమ్మ రిపేర్ చేయడానికి ట్రై చేస్తాడు. మధ్యాహ్నం 1 గంటకు వస్తా అంటాడు. వాడు మధ్యాహ్నం 1 గంటకు వచ్చి తిట్టేసి వెళ్ళిపోతారు. ఒక గంట సేపు ఏడుస్తాడు, వెళ్ళి ఆకలి వేస్తుంది వెళ్ళి తింటాడు, తాగుతాడు, మళ్ళీ వచ్చి ఏడుస్తాడు, చేస్తాడు. ఇది ఆ లీనియర్ ఆర్డర్. దాన్ని ఎవరు చూడకుండా బాధ వచ్చింది కాబట్టి టక్కన ఊరేసుకోవాలి, మధ్యలో ఇవన్నీ ఎందుకు అంటారు. సో దట్ సమ్వేర్ అది నాకు ఎందుకు చచ్చిపోవాలనేది ఇట్స్ నాట్ అ సింపుల్ అండ్ ఈజీ డెసిషన్. సో ఆ డెసిషన్ తీసుకునే లోపల వాడు చేసిన పనులు ఏంటో చూపించాలనుకుని ఇది పెట్టాను. ఈవెన్ ఫస్ట్ షాట్లో వాళ్ళ ఇంట్రొడక్షన్ షాట్లో పిల్లోడు భోజనం చేయకుండా వెళ్ళిపోతుంటే స్కూల్కి భోజనం చేసి వెళ్ళరా అంటే, అవును, దీనికి రౌండ్ ఆఫ్ అనిపించింది నాకు. రౌండ్. ఇంకొకటి ఏంటంటే అండి, దట్స్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అండ్ వీ డోంట్ మెయింటైన్ a proper diet here in our so-called civilized life. But back there in villages or back then in 80s, 81, 82 లో సిచ్యువేషన్ అది. సో ఇంటికాడ పనులు చేసుకునే వాళ్ళు, సేమ్ ఊర్లో పనులు చేసుకునే వాళ్ళు చక్కగా 3 పూటలు తింటారు. తినేసి అద్దనం అయినా కూడా మార్నింగ్ తింటాడు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం. దే మెయింటైన్ ఇట్, దే మెయింటైన్ ప్రాపర్ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్. అందుకనే వాడు టిఫిన్ చేసి వెళ్ళకపోతే 2 రూపాయలు ఇచ్చేది, ఎందుకంటే ఏదో ఒకటి తింటాడని. సో దట్ హ్యాబిట్ ఈస్ దేర్ ఇన్ విలేజెస్ డెఫినెట్లీ. సో అందుకనే వీడు పొద్దున తినలేదు కాబట్టి మధ్యాహ్నం తిన్నాడు. ఇది అందరికీ చెప్పి నాకు అలవాటు అయిపోయింది. సో యా. అండ్ ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా తర్వాత ఆ క్యారెక్టర్సే కదా ఫైనల్గా వచ్చి, అన్నీ కాదు కొన్నిటిని పెట్టా. ఇప్పుడు చిన్నప్పుడు జనరేటర్ బావా అంటే 2 రూపాయలు చిన్నప్పుడు అతనే కదా, ఎందుకంటే అతని తాలూకు ఆ మైజర్ అనేసి అంటే డబ్బులు లాక్కోవడం ఉంటుంది. తర్వాత ఈజ్ నాట్ యాక్చువల్లీ మైజర్, డబ్బులు లాక్కునే క్యారెక్టర్ కాదు, కానీ డబ్బులు వదులుకునే క్యారెక్టర్ కాదన్నమాట. ఈవెన్ మా జనరేటర్ బావ వల్లే జాబ్ వచ్చిందంట. ఈజ్ అ నైస్ గై బట్ హిస్ ప్రయారిటీ ఈజ్ నాట్ లూజింగ్ మనీ ఎనీ సింగిల్ రూపీ. అండ్ ఈవెన్ ద పంతుల్ క్యారెక్టర్ కూడా ముందు ఉంటుంది. దాంట్లో ముందు ఉంటుంది. వాడు చెప్తాడు కదా, నేను అందరూ మా నాన్నగారు గుడిలో పెట్టేస్తారు అంటాడు కదా, అతను హీ బికేమ్ పంతుల్. కూడా ఒక షార్ట్ నాకు అంటే యూ కెన్ సీ ది సిమిలారిటీస్ ఇన్ ద ఫేస్ షేప్స్ అండ్ ఐ షేప్స్ ఆల్సో. అవన్నీ మెయింటైన్ చేశాను. అసలు మీకు ఐడియాస్ ఎలా పుడతాయి? అసలు ఐడియాస్ కమ్ అవుట్ ఆఫ్ ప్యూర్ బోర్డమ్ మ్యాన్. ఇంజనీరింగ్ క్లాస్లో కూర్చున్నప్పుడు ఆ లెక్చర్స్ అర్థం కాక ఇట్లాంటి ఐడియాస్ వస్తాయి. షార్ట్ ఫిల్మ్కి, ఫీచర్ ఫిల్మ్కి లేదా వెబ్ సిరీస్కి సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? వెబ్ సిరీస్కి అయితే కనుక బేసికల్గా ప్రతి ఎపిసోడ్ షుడ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ బిగినింగ్ అండ్ ఎండ్ అండి. యాస్పైరింగ్ డైరెక్టర్స్ ఒక డెబ్యూ డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఒక 5 ఏళ్ల క్రితం వరకు ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న కుర్రోళ్ళు ఎక్కువ అయితే, ఈరోజు సినిమాలు తీయాలనుకుంటున్న కుర్రోళ్ళు ఎక్కువ. ఫిల్మ్ మేకింగ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్.